అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాసుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు పూర్తవడంతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వార్డులో పర్యటించి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఇక చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయానికి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. అటువంటి సమయంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి ఉజ్వల భవిష్యత్తు దిశగా పునాదులు వేశారని ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి 30 సంవత్సరాలు గడిచింది. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టిన పరిస్థితి. అట్లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రభుత్వాన్ని సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా బలమైన పునాదులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు